చేస్తాడు. ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ప్రకటన గ్రంథం 3:8 ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఎవడో దాన్ని వేయనేరడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఏ డోర్స్ నీకు ఓపెన్ చేసలేవా? ఏ మార్గాలు నీకు వెళ్ళడానికి లేవా? అయితే దేవుడు ఈరోజు నీ కోసం ఒక డోర్ తెరవబోతా ఉన్నాడు. నీ చుట్టూ పరిస్థితులన్నీ, నీ చుట్టూ డోర్స్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి, కానీ పైనుంచి ఒక డోర్ నీ కోసం ఓపెన్ అవబోతుంది. నీకేం మార్గాలు లేవు, కానీ నీ మార్గాలన్నీ క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. ఐగుప్తు ప్రజలందరూ నడుచుకుంటూ వెళ్ళి సముద్రం ముందు నుంచున్నారు, వాళ్ళకి ఏ దారి లేదు వెళ్ళడానికి. అయితే దేవుడు ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి వాళ్ళకి మార్గాన్ని క్రియేట్ చేసిన దేవుడు మన జీవితంలో ఒక మార్గాన్ని తెరిచాడంటే, మన జీవితంలో ఒక డోర్ ఓపెన్ చేస్తే మన జీవితమే మారిపోతుంది. చాలా మంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, రూతు జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమె విధవరాలుగా ఉంటుంది, తన భర్తను కోల్పోయిన వ్యక్తిగా ఉంటా ఉంది, తనకి ఏ ఆశ లేదు జీవితం మీద, తన జీవితం అంతా అయిపోయిందని తను అనుకుంటా ఉంది. కానీ దేవుడు తన కోసం ఒక డోర్ ఓపెన్ చేశాడు, తనకు ఒక మార్గాన్ని చూపించాడు, తన జీవితమే మారిపోయింది. నమ్మితే దేవుని మహిమను చూస్తామని దేవుని వాక్యం చెప్తా ఉంది. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, ఏదైనా రోగంతో బాధపడుతున్నావా, చెప్పలేని రోగంతో బాధపడుతున్నావా, దేవుడు ఈరోజు నీకు స్వస్థతనిచ్చి నీకు మార్గాన్ని చూపించబోతున్నాడు. జాబ్ లేక బాధపడుతున్నావా, దేవుడు నీకు జాబ్ ఇచ్చి నీకు ఒక మార్గాన్ని చూపించి దేవుడు నీ జీవితాన్ని మార్చిపోతున్నాడు. నీకు పెళ్లి కాలేదని బాధపడుతున్నావా, పెళ్లి అవ్వట్లేదని బాధపడుతున్నావా, నీకు మంచి సంబంధాన్ని తెచ్చి దేవుడు నీ జీవితాన్ని మార్చిపోతున్నాడు. నీకు పిల్లలు లేరని బాధపడుతున్నావా, దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చి నీకు మార్గాన్ని చూపించబోతున్నాడు, నేను దీవించబోతున్నాడు, నీ పేరుని హెచ్చించబోతున్నాడు. రానున్న రోజుల్లో దేవుడు నేను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు.